ఇప్పుడున్న పరిస్థితులలో భాస్కరం గారి పుస్తకం కొద్దిగా సాహసం అనే చెప్పాలి. ఒక రకంగా ఏటికి ఎదురీత. నవ్వులు మనకు సినిమాల్లో రాంబోలు ఉంటారు, ప్రభాసులు ఉన్నారు కొత్తగా. కానీ ఆ బక్కపల్చరి భాస్కరం గారు మెత్తటి చిరునవ్వు వెనుక ఒక 100 రెట్ల రాంబోలు కనపడుతున్నారు నాకు పుస్తకం చదివిన తర్వాత. గ్రెనేడ్లు చేతిలో పట్టుకొని ఋగ్వేదం ఇక్కడ పుట్టలేదంటారు. అసలు భారతదేశంలో స్వచ్ఛమైన జాతే లేదు, ఏనాడో సంక్రమైందంటారు. ఇప్పుడు మనము పాటిస్తున్న అనేక హిందూ ఆచారాలకు మూలము ఆర్య వలసల్లో ఉందంటారు. ఇలాంటి వాటితో ఈ పుస్తకం మన మూలాల్లోకి వెళ్ళిన భాస్కరం గారిది నిజంగా కూడా సాహసమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాంటెక్స్ట్ భద్రుడు గారు చెప్తారు, మీరు కంటెంట్స్ చెప్పండి అని అన్నారు. సరే కంటెంట్సే కదా 4 బుక్కులు చదివి రాసుకొని చెప్దామని సాహసం చేశాను. కానీ ఇది చదివిన తర్వాత దీని లోతు విస్తృతి చూసి కళ్ళు తిరిగినాయి నాకు. మామూలుగా మనకు ఒక్కొక్క రంగంలో స్కాలర్షిప్ ఉంటుంది, మన స్కాలర్స్ అంటాం, పండితులు అంటాం. కానీ భాస్కరం గారు అంటే నేను గత 3 పుస్తకాల నుంచి సార్ని కొద్దిగా ఫాలో అవుతున్నాను. భారతం పుస్తకం, మంత్రకవాటం ధరిస్తూ భారతం, గాంధీత్వ టు హిందుత్వ మరి పుస్తకంలో సారది ఒక యునీక్ పర్స్పెక్టివ్. మైథాలజీ నుండి చరిత్ర, పురా చరిత్ర, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక రకమైన సింథసిస్తో తనదైన ప్రత్యేక దృక్పథాన్ని తను చెప్తారు భాస్కరం గారు. ఇప్పుడు జెనెటిక్స్ కూడా దాన్ని కలిపారు. అసలు ఒక మనిషి ఇంతటి అధ్యయనము ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అది నిజంగా కూడా అచ్చరు ఉండే విషయం. స్థూలంగా ఈ పుస్తకాన్ని భాస్కరం గారు 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగం అంతా కూడా జన్యుశాస్త్ర పరిశోధనలు, ఆ సమాచార విప్లవంతో జరిగిన కొత్త ఆవిష్కరణలు, వలసలు, ముఖ్యంగా స్టెప్పీల నుంచి ఎట్లా వలసలు పశ్చిమం వైపు, తూర్పు వైపు జరుగుతున్నాయి, యూరోపులకు వెళ్ళిన వలసలు, అక్కడ యూరోప్లో జరిపిన మార్పులు, అక్కడి స్థానిక సంస్కృతులపై స్టెప్పీలు, దాన్ని ఆక్రమణ అంటామా దురాక్రమణ నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంది. అట్లాగే తూర్పు వైపు ఇరాన్ వైపు, భారతదేశం వైపు వచ్చిన స్టెప్పీలు వాళ్ళ సంస్కృతిని భారతదేశం మీద ఎట్లా ప్రతిష్ఠించారు. ఆయన ఏమంటారంటే ఈ స్టెప్పీల రాకతో గడియారము చాలా వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తిప్పారు అని అంటారు. అంటే ఇక్కడున్న స్థానిక సంస్కృతులను కొంత ధ్వంసం చేసి వాటి మీద పునఃస్థాపించారని ప్రతిపాదన తీసుకొస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కూడా మనం అదే అంటాం, ఆటవికుల దగ్గరికి వెళ్తున్నాము, మన నాగరికత పేరు మీద ఆటవికుల సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాం అంటాము. ఇది 1000 సంవత్సరాల కిందట మన ఊహకు అందరి కాలంలో కూడా ఇదే జరిగిందని తెలుసుకుంటే కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇంకొక స్టేట్మెంట్ తనది ఏంటంటే భారతదేశం అంతటా కూడా ఎక్కడ స్వచ్ఛమైన జీన్స్ లేదు, జాతి లేదు అంటారు. ఇది మన ఎన్టీఆర్ గారి డైలాగులో దానవీర శూరకంలో ఉంటుంది కదా, కులమని వ్యర్థవాదములు ఎందుకు, ఏనాడో మా కులము సంకరజం అయిందని. ఇది కాస్త డైజెస్ట్ చేసుకోవడానికి కష్టమవుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇంకా కష్టమవుతుంది. కానీ అది సత్యం అనుకుంటే తెలుసుకోక తప్పదు, జీర్ణించుకోక తప్పదు. అది నచ్చినా నచ్చకపోయినా మేబీ అంటే భాస్కరం గారిది ఇది ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్ కావచ్చు. నిరంతరంగా జరుగుతున్న పరిశోధనలో ఇంకా కొత్త వెలుగులు ఏమో వస్తాయేమో, లేదా పూర్వపక్షం చేసే వాదనలు వస్తాయేమో తెలియదు నాకు.
ఇప్పటికైతే తన పుస్తకంలో రాసినవన్నీ కూడా కన్విన్సింగ్ అని అనిపిస్తున్నాయి నాకున్న పరిమితమైన పరిధుల మేరకు. రెండవ భాగంలో యూరోప్లోకి వెళ్ళిన, పశ్చిమ నుండి వెళ్ళి స్టెప్పుల నుంచి వెళ్ళిన వలసల గురించి మాట్లాడతారు. అంటే నేను స్థూలంగా చెప్తున్నాను, ఇది కొద్దిగా సంక్లిష్టమైన పుస్తకమే, పూర్తిగా నాకు అర్థమైందని చెప్పలేను. ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా మీకు చూస్తే తప్పకుండా మీరు చదవవలసిన పుస్తకమే పూర్తిగా అర్థం కావాలంటే. అయితే వేట ఆహార సేకరణలో ఉన్న స్టెప్పీలు ఎప్పుడైతే పశుపాలక దశలోకి వచ్చారో అప్పుడే అదనపు విలువ ఒకటి సృష్టించబడిందని, దాంతోనే మొబిలిటీ వచ్చింది. ఆ తర్వాత గుర్రాన్ని మచ్చగ చేయడము, రథ వ్యవస్థ అందుబాటులోకి రావడము, దీంతో ఈ వలసలు ఊపందుకున్నాయి పశ్చిమంలోకి తూర్పులోకి అని భాస్కర్ చెప్తారు ఈ అధ్యాయంలో. ప్రకాష్ గారు తిడతారేమో కానీ ఈ అదనపు విలువ అనేదే ఏ నాగరికత అయినా మూల ఇంధనం అని నా వ్యక్తిగత అభిప్రాయం. మరి కార్ల్ మార్క్స్ దానికి ఏ రకంగా అన్వయించారో తెలియదు కానీ అదనపు విలువ లేకుంటే ఆ ప్రపంచవ్యాప్తమైన అభివృద్ధి అనేది, మొబిలిటీ అనేది లేదు అప్పుడు ఇప్పుడు కూడా. సో భాస్కర్ గారు అదే చెప్తారు, ఎప్పుడైతే పశుపాలక వృత్తిలోకి వచ్చారో ధనాన్ని కూడబెట్టడము, బలవంతులు కావడము, సరే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయని చెప్తారు. వర్ణ వ్యవస్థ అప్పుడు ఏర్పడిందని, డబ్బులున్న వాళ్ళు మందబలంతో, డబ్బు బలంతో, విందులు వినోదాలతో బలహీనలను ఎట్లా లోపరుచుకున్నారు, పోషకులు ఆశ్రితులు అనే వ్యవస్థ ఎట్లా ఏర్పడింది, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వ్యవస్థకు బీజాలు అప్పుడే పడ్డాయి, ఇవన్నీ కూడా తను ఈ అధ్యాయంలో చెప్తారు. మూడవ అధ్యాయంలో మన భారతదేశం గురించి మాట్లాడతారు. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, ఇండో యూరోపియన్ భాషలు, ద్రవిడియన్ భాషలు, వీటి మధ్యలో ఉన్న సారూప్యాలు ఏంది, భేదాలు ఏంది. ఈ జన్యు పరిశోధనలో తేలింది ఏమిటంటే అసలు దక్షిణ భారతదేశంలో కూడా ఆదాన ప్రధానాలు విపరీతంగా జరిగి మన జన్యులు ఆఫ్రికన్ మూలాలతో పాటు ఇరానియను, యూరేషియను, స్థానిక వాళ్ళది కూడా రకరకాల నిష్పత్తులు ఉన్నాయని తను అంటారు. మనందరికీ దూరంగా అడవుల్లో ఉన్న చెంచులు, బిల్లుల వంటి ఆటవీకుల్లో కూడా ఈ జన్యు మ్యుటేషన్స్ తప్పించుకోలేదని, అసలు భారతదేశం మొత్తం మీద కూడా ఇదొక అద్భుతమైన ఘటన అని కూడా భాస్కర్ గారు అంటారు మూడవ అధ్యాయంలో. ఆఫ్రికా నుండి ఒక ఆదిమ తల్లి నుండి బయలుదేరిన లేదా పుట్టిన అంకురించిన ఆ వంశాసులు మొత్తం ప్రపంచమంతటా ఆక్రమించుకున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలగమన్నదు. ఒకే ఒక గ్రూప్ నుండి, ఒకే ఒక మైక్రో కంట్రీస్ నుంచి బయలుదేరి ఆఫ్రికేతర వలస జన్మ అంతటి కూడా ఆదిమ తల్లిలాగా చెప్తారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత రెండో వలసలు స్టెప్పీలోంచి స్టార్ట్ అయ్యాయని, అవి రకరకాల కాలావధిలో రకరకాల అంతరాలుగా బయలుదేరాయని, స్టెప్పీలలో వికసితమైన ఆర్య సంస్కృతి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు పట్టుకొచ్చే వాళ్ళని మనం కూడా ఇప్పుడు చూస్తాం. మనం ఎప్పుడైనా వలస వెళ్తే కూడా మన ఊర్ల పేర్లు, చెట్ల పేర్లు, మన జ్ఞాపకాలను తీసుకుపోయి కొత్త ప్రదేశాల్లో ప్రతిష్ఠిస్తాం. మన అమెరికాలో చూస్తే చాలా వరకు యూరోప్లో ఉన్న టౌన్స్ పేర్లే ఉంటాయి. న్యూ లండన్ అని రకరకాల పేర్లు అక్కడ ఉంటాయి. అంటే మరి ఇంగ్లాండ్ నుంచి వలసపోయిన వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు కూడా తీసుకుపోయి అక్కడ ప్రతిష్ఠించినట్టు, అట్లాగా వీళ్ళు కూడా ఆ జ్ఞాపకాలను తీసుకొచ్చారని, ఆ కల్చరు, ఆ సంస్కృతి, ఆర్య సంస్కృతి ఉత్తర భారతదేశం అంతా వ్యాపించిందని, యూరోపు, చైనా బార్డర్ నుండి ఇరాన్ వరకు పశ్చిమాసియా, ఉత్తర భారతదేశంలో కలిసి ఆర్యావర్తం అంటారని భాస్కర్ గారు అంటారు. అంటే మామూలుగా మనకు ఆర్యావర్తం అనేది ఒక భౌగోళిక ప్రదేశం కాదని, వాళ్ళ సంస్కృతి ఎక్కడైతే మానసికంగా
ఐడియాలజీ పరంగా కూడా ఉంటుందో ఆ ప్రదేశాన్ని అంతా ఆర్యావర్తం అంటారని. ఒక కొత్త సింథసిస్ ఏంటంటే భాస్కరం గారు అది ప్రాజెక్టు ఆర్యావర్తం అంటారు. తను అది 4వ భాగంలో చెప్తారు. ఏంటి ప్రాజెక్టు ఆర్యావర్తం అంటే, ఎప్పుడో మన ఊహకంతని కాలములో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు స్టెప్పీల దగ్గర ప్రాజెక్టు వాళ్ళ వలసల దారిలో ఆక్రమణకు చేసుకుంటూ వాళ్ళ ఆచార వ్యవహారాలను ప్రతిష్ఠించుకుంటూ మగధ సామ్రాజ్యం వరకు వచ్చి ఆగిపోయింది. మగధ సామ్రాజ్యంలో రాజులందరూ కూడా జైన మతాన్ని లేదా బౌద్ధ మతాన్ని ఆచరించి ఈ ఆర్య సంస్కృతి సంబంధించిన క్రతువులన్నిటి దూరం పెట్టారు. కాబట్టి అక్కడ ఆగిపోయిన ఆర్యావర్తం అనే ప్రాజెక్టు మళ్ళీ మగధ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఊపందుకున్నది. అట్లాగే అది విస్తరించుకుంటూ వస్తుందని, అట్లాగే ముస్లింలు బ్రిటిషర్స్ వచ్చిన 1000 ఏళ్ల కాలంలో కొంత విరామం తీసుకొని మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత తిరిగి స్టార్ట్ అయిందని, ఈశాన్య భారతాన్ని దక్షిణ భారతాన్ని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకునేదే ఈ ప్రాజెక్టు ఆర్యావర్తం అని భాస్కరం గారి 4వ అధ్యాయంలో చివరిలో అంటాడు. తను పూర్తిగా ఈ 2 ప్రాంతాలను కూడా తన ఆధీనంలోకి తీసుకొని స్థిరత్వాన్ని సాధించేంత వరకు భారతదేశానికి ఏ రకమైన స్థిరత్వం ఉండదు, తన ఆధీనంలో తీసుకున్నది ఉండదని కూడా భాస్కరం గారు అంటారు. ఇది స్థూలంగా ఇవి మూలాలు పుస్తకంలోని అంశాలు. దీనికి మించినవి లోతుగా గాఢ దృష్టి పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మీతో పాటు నేను కూడా బదుడు గారి కాంటెక్స్చువల్ స్పీచ్ వినాలని వచ్చాను. దూరించి చివరిగా కొద్దిగా లేట్ అయినందుకు క్షమిస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.